కానీ ఒకటండి, అంటే ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనం చూసాం. అంటే గత కొంతకాలంగా జరుగుతున్న విషయాలు కావచ్చు. ఈ రోజు ఆరో రోజు ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశం. ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా ఒక నిరుద్యోగుల గురించి చర్చ లేదు. అంటే నాకు అనిపించింది అంటే ఒక ఒక ఇష్యూ మీద చర్చ లేదు. అంటే బేసిక్ గా దీన్ని డైవర్షన్ అనుకోవాలా, లేకపోతే దీన్ని పట్టించుకునే విధానం లేదనుకోవాలా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మొదటి రోజు లగచర్లకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. చేతులకు బేడీలు వేసుకొని మరి ఈరోజు గిరిజనులకు భరోసాని ఇచ్చేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ శాసనసభ్యులు చేశారు. దాని మీద చర్చ లేదు. దాని తర్వాత ఆటో వాళ్ళలో ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సమస్యను ఎత్తి చూపాలి, ఇది ప్రజా బాహుల్యంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దాని మీద చర్చను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం దానికి కూడా అనుమతించలేదు. గురుకులాల విషయంలో కూడా చర్చను పెట్టాలి అనేటువంటి ఉద్దేశంగా హరీష్ రావు గారు మాట్లాడితే దాని మీద కనీస స్పందన లేదు. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసినా కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదు చర్చ. అంటే ఏంటి, వాళ్ళు నిజంగా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు దేన్నైనా చర్చకు ఆహ్వానించాలి కదా. అంటే మీ వైఫల్యాలను మీరు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళంతా ఇదంతా వేషధారణ, ఇదంతా కూడా ఒక డ్రామా, మీరు చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. ఇంకెన్ని రోజులు మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేసి మీ కాలం గడుపుతారు. ప్రజలు మీ పర్ఫార్మెన్స్ ద్వారా మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేస్తారు తప్ప మీరు బీఆర్ఎస్ పార్టీని ఎన్ని తిట్లు తిట్టిండ్రు, ఎన్ని కేసులు పెట్టిండ్రు, ఎంతమందిని జైలు వేసిన అనే దాని మీద మీ పర్ఫార్మెన్స్ బేరీజ్ వేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. కానండి ఇప్పుడున్న తెలంగాణ తల్లి విషయానికి వస్తే మీరు యాక్సెప్ట్ చేశారా తెలంగాణ తల్లి? ఇప్పుడున్న చిత్రపటం కావచ్చు, ఇప్పుడున్న డిజైన్ కావచ్చు. ఎంత పేదవాడైనా తన తల్లి వైభవంగా ఉండాలి, సకల సంపదలతోని చిరునవ్వులతోని విరాజిల్లాలని కోరుకుంటాడు. కానీ ఎంత ఘోరం అంటే దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఉన్నటువంటి తెలంగాణ తల్లిగా కనీసము ఒక వైభవంగా లేనటువంటి విగ్రహం పెట్టి కొలవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు భారత మాత ఉంది, భారత మాత కిరీటం ఉంటాయి, వజ్ర వైడూర్యాలు ఉంటాయి. భారత మాతను వైభవంగా చూస్తాం, కీర్తి ప్రతిష్టలతోని, సంపదతోని, ఘనమైనటువంటి చరిత్రతోని, నాగరికతతోని భారత మాత విశ్వ గురువు కావాలని చెప్పేసి మనం కోరుకుంటాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ తల్లిని మనం పేదరికంగా ఎందుకు చూడాలా? ఆంధ్ర తెలుగు తల్లి చూస్తే తప్పేంటి ఎందుకు చూడాలి? ఇప్పుడు సామాన్య మన యాస్పిరేషన్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి. మనం ఆకాశానికి అంతరిక్షంలో కూడా మనం ప్రయాణం చేయాలనే కోరికతో మనం ముందుకెళ్ళాలి తప్ప లేదు నేను ఇక్కడనే ఉంటా అంటే ఎట్లా నడుస్తుందండి? నాకు అర్థం కాదు. మనము తల్లిని శక్తి స్వరూపినిగా చూస్తాం, మనం శక్తి స్వరూపినిగా కొలుస్తాం. భారత మాతను ఒక దుర్గా మాతగా చూస్తాం. మనం అలాంటి సంస్కృతి చెందినటువంటి వాళ్ళం. మనం అట్లా ఎందుకు చూడాలి తెలంగాణ తల్లిని? మీరు కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మీ గాంధీ భవన్లో పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు? ఎట్లా కాంగ్రెస్ తల్లి అవుతుంది అనేది ఒక చర్చ. హస్తం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఒక అభయ హస్తము, దేవుళ్ళు కూడా నేనేమంటున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి, తల్లిని మార్చేటోడు ఎవడు ఉన్నాడండి ప్రపంచం? తల్లిని మార్చలేం మనం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది మేధావులు, తెలంగాణ వాదులు కలిసి ఒక రూపాన్ని ఇచ్చింది తెలంగాణ తల్లికి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని ముందుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు తెలంగాణ తల్లిని మారుస్తా అంటే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. కాకపోతే వాళ్ళు ప్రారంభించారు కదా, ఆటోమేటిక్ గా దాని ఆవిష్కరణ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చర్చ అవుతుంది? చరిత్రను సరి చేసేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటది. అంటే ఏ విధంగా? ఎవడి చరిత్ర వాడు రాసుకుంటే అది చరిత్ర కాదండి. ఎవడు డప్పు వాడు కొట్టుకుంటే ఆడేం కీర్తివంతుడు కాదు. కాబట్టి చెరిగేది చరిత్ర కాదు. నువ్వు చెరపాలనుకుంటే నువ్వు చరిత్రహీనుడు అవుతావు, కాలగర్భంలో కలిసిపోతావు, అంతే తప్ప ఒక చరిత్రలో ఒక పేజీ నీకేమో ఉండదు అనే వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ బతుకమ్మ అంశం మీరు మాట్లాడుతా ఉన్నారు, కల్వకుంట్ల కవిత గారు కూడా దాని మీద చర్చ జరిగింది. అంటే ఈ బతుకమ్మ అనే అంశము ప్రధానంగా తెలంగాణ సంస్కృతిలో అది భాగం కాదు, అది 70% తెలంగాణ ప్రజలు ఎక్కడా కూడా బతుకమ్మ జరుపుకోరని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది తెలంగాణ మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు మాత్రమే అట్లా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడికి ఎవరికైనా కూడా అవగాహన ఉంటుంది.
తెలంగాణ ఉద్యమం అంతా బతుకు గురించే కదా, Right. బతుకమ్మతోనే కదా, బతుకమ్మ ఎత్తుకునే కదా. Hmm. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మీరు ఏం వ్యవహారం చేస్తున్నారు? Hmm. కాకతీయ కళాతోరణం ఎత్తేయాలి ఎంబ్లం నుండి, Hmm. లేదా బతుకమ్మను తీసేయాలి తెలంగాణ తల్లి నుండి. తెలంగాణ తల్లి నుండి నువ్వు బతుకమ్మను వేరు చేయలేవు. Hmm. బతుకు కోసమే తెలంగాణ తల్లి ఆరటం అంతా. Hmm. బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబింపజేస్తుంది. Hmm. అడవిలో ఉన్నటువంటి గునుగు పువ్వు, తంగేడు పువ్వు, సిద్ధజడ పువ్వు, కనకాంబరము, మల్లెలు, ఈ రకంగా అడవిలో ఉండేటువంటి అనేక రకాల పువ్వును ఏరుకొచ్చి ఒక దగ్గర చేర్చి అందంగా చేర్చి దాన్నే గౌరవంగా పూజిస్తాం. దాని సందేశం ఏంటి? సమాజంలో ఉన్నటువంటి భిన్న కులాలు, వర్గాలు, మతాలు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి, కలిసిమెలిసి బతకాలి, అదే బతుకమ్మ అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని బతుకమ్మ యావత్ ప్రపంచానికి అందిస్తున్నది. ఆ గొప్ప సందేశం కూడా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి బతుకమ్మను వేరు చేసినంత మాత్రాన తెలంగాణ బతుకు కాకుండా పోదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు గుణపాఠం చెప్తారు.